జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అమ్మఒడి ఏదైతే ఉందో అది నిజంగానే చాలా మంచి కార్యక్రమం. పేద పిల్లలని విద్యకు బడికి దూరం చేయకుండా తాను చేసినటువంటి ఆలోచన అద్భుతం. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారి ఈ పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్పారు. సరే, వాళ్ళ అధికారంలోకి వచ్చారు, సంవత్సరమైనా కూడా వాళ్ళ అమ్మఒడిని తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనం అమలు కాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు విద్యార్థులకు ఇచ్చినప్పుడు ఆ తర్వాత కాలంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని చెప్పి నాడు నేడు కింద చాలా మౌలిక వసతుల కల్పన చేపట్టారు. కాబట్టి వాటి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కొంచెం కట్ చేసుకొని ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఒక్కో విద్యార్థికి మాత్రమే 15,000 ఇవ్వడం మీద, ఇలా టాయిలెట్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి కొంచెం కట్ చేయడం మీద చంద్రబాబు గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సరే, సంవత్సరం రోజుల నుంచి వీళ్ళు దాని జోలికి పోలేదు. తాజాగా వాళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తల్లికి వందనం రేపు అంటే జూన్ 12వ తేదీ మేము ఇవ్వబోతున్నాము అని నారా లోకేష్ గారు కూడా ప్రకటించారు. మొదట ఆ ట్వీట్ చూసిన తర్వాత ఆ ట్వీట్లో ఉన్న కొన్ని మ్యాజిక్ల గురించి మాట్లాడుకుందాం. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మనులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం. పథకం అమలుకు శ్రీకారం అంటే ఏంటి? రేపు అమలు చేసేస్తున్నారా, లేకపోతే ప్రాసెస్ ఏమైనా మొదలెడుతున్నారా? అలా ప్రాసెస్ మొదలెట్టడం అని ఏముంటుంది, డైరెక్ట్ ఇవ్వడమే కదా. ఆ పాయింట్ ఏంటో తెలియదు, రేపు మాట్లాడుకుందాం. సూపర్ 6లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. అయితే మీరు క్యాలిక్యులేటర్ తీసుకోండి. 67,27,164 మల్టిప్లై బై 15,000 కొట్టండి. వీళ్ళు కేటాయించింది ఎంత? 8,745 కోట్లు. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఈ 15,000 ఇవ్వాలంటే 10,900 కోట్లు ఇవ్వాలి. ఈ లోకేష్ గారు చూడండి, 67,27,000 చేంజ్ విద్యార్థులకు 8,700 కోట్లు అంటున్నారు. 15,000 రూపాయలు అయితే అది అప్లికేబుల్ కాదు కదా. ఎంతైతే కరెక్ట్ సరిపోతుంది? ఈయన చెప్పిన దాని ప్రకారం ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు ఇస్తే 67,8,745 కోట్లు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ నొక్కి చూడండి. అంటే 13,000 ఇస్తూ ఉన్నారా? 15,000 ఇవ్వడం లేదా? అండ్ 67 లక్షలు ఏ ప్రాతిపదికన సంఖ్య తేల్చారు? ఎక్కడ సర్వే చేశారు? ఎక్కడ డేటా సేకరించారు? ఇవన్నీ ప్రశ్నలే. అండ్ 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము అని చెప్పి ట్వీట్లో ఎక్కడే కూడా లోకేష్ గారు మెన్షన్ చేయలేదు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తామన్నారు. ఎక్కడా 15,000 రూపాయలు ఇస్తున్నామని మెన్షన్ చేయలేదు. దాని ఉద్దేశం 13,000 ఇస్తున్నారా? ఈ 67,8,745 కోట్లు రెండు 13,000తోనే మ్యాచ్ అవుతాయి. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు సూపర్ 6 హామీల్లో లేదుగా, అబద్ధం. అన్నా క్యాంటీన్ సూపర్ 6లో లేదుగా. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి ఈ 3 సూపర్ 6లో లేవు సార్. సూపర్ 6లో ఉన్నది నిరుద్యోగ భృతి 3,000, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500, ఉచిత బస్ హామీ, తల్లికి వందనం, దీపం పథకం కింద ఏదైతే ఉందో దాని కింద సిలిండర్లు, ఇంకొకటి ఏందో ఉంది వీళ్ళు చేసేసరికి అదిగానే. ఇంకొకటి ఏముంటుంది, ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం. సో ఇవన్నీ సూపర్ 6లో ఉండేటివి. మీరు చెప్పిన అన్నా క్యాంటీన్, పింఛన్ పెంపు, మెగా డిఎస్ అందులో లేవు. దీపం 2 పథకాలు అమలు చేశాము అన్నారు. ఆ దీపం ఇంకా అందరికీ ఏమి సిలిండర్లు ఏమి ఇవ్వట్లే. తల్లికి వందనం అమలుకు ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది అని అంటే 15,000 ఇవ్వడం లేదు. ఈ ట్వీట్ ద్వారా అదే క్లారిటీ ఇచ్చారా? 15,000 ఇవ్వాలి అంటే మరి 67 లక్షల మందికి ఎట్లా ఇస్తారు? 8,745 కోట్లు అడిషనల్గా కేటాయిస్తారా, లేకుంటే విద్యార్థుల సంఖ్య తగ్గిస్తారా? తెలియదు. వీళ్ళు చెప్పిన ఫిగర్లు 13,000కి సెట్ అయ్యేటట్లుంది. అండ్ ఈ విద్యార్థుల సంఖ్య 67 లక్షలు కాదు, మామూలు 90 లక్షలకు దగ్గర ఉంది.
మరి ఎవరికి కోత పెట్టారు, ఎంతమంది కోత పెట్టారు, ఇవన్నీ క్లారిటీ రావాల్సి ఉంది. చూద్దాం.